అందరికీ నమస్కారం. ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే ఇలాంటి తప్పుల వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తాయో మీకు తెలుసా? ఇవే మనం రోజువారీ జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం చాలా ఎక్కువైపోయింది. అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటాము. కానీ కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టకూడదు. అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని ఒక కామెంట్ పెట్టండి. లైక్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ పదార్థాలు పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మజీవులు ఇతర ఆహార పదార్థాలు వ్యాపించే అవకాశం ఉంది. ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫ్రిడ్జ్లో అరటి పండ్లను కూడా పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల అరటి పండ్లు సరిగా పండవు. అలాగే అరటి పండ్లు సహజమైన రంగును కోల్పోయి త్వరగా నల్లగా మారుతాయి. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి పోషకాలు కోల్పోతాయి. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టకుండా అలాగే పెట్టినట్లయితే ఆహార పదార్థ ఫ్లేవర్ మారిపోతుంది. టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల టమాటాలో ఉండే విటమిన్ సి కోల్పోతాయి. అలాగే టమాటా రుచి, ఆకృతి రెండూ పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్ ఉంచడం అవి గట్టిగా మారిపోతాయి. దానివల్ల ఉన్న పోషకాలన్నీ నశించిపోతాయి. ఫ్రిడ్జ్లో తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. మాంసాన్ని, గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వారానికి ఒకసారి అయినా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. ఇలా వేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల వ్యాప్తి ప్రమాదం ఉంటుంది. తేనెను ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్ మధ్య ఉంచాలి. స్వచ్ఛమైన తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరింత చిక్కగా తయారై వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలాగే తేనె ఘనీభవిస్తుంది. దానిలో స్ఫటికాలు ఏర్పడతాయి. రొట్టెలు, చపాతీలు ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు. ఫ్రిడ్జ్లో వాటిని నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి, చాలా గట్టిగా మారుతాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాన్ని వాడిన తర్వాత మళ్ళీ ఆ పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అసలు తినకండి. పుచ్చకాయ తినేందుకు ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అయితే పుచ్చకాయలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. అంతేకాదు రంగు, రుచి కూడా మారుతుంది. ఉల్లిగడ్డ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తేమ చాలా త్వరగా గ్రహించి అవి చెడిపోతాయి. చాలామంది కూరగాయలు ప్లాస్టిక్ కవర్లు పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్లో తేమ వచ్చే కూరగాయలు త్వరగా పాడైపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్లో పేపర్ కవర్లో వేసి కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయల్లో ఉన్న తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది. ఇలా చేయడం వల్ల కూరగాయలు పాడవకుండా కొన్ని రోజుల వరకు తాజాగా ఉంటాయి. బంగాళదుంపల పొరపాటును కూడా ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. బంగాళదుంపలో స్క్రాచ్ ఉంటుంది. వాటిని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల చక్కెర పరిమాణం పెరుగుతుంది. కాఫీ కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. అది ఫ్రిడ్జ్లోని తీవ్రమైన గ్రహించి గట్టిపడుతుంది. కాఫీ రుచి కూడా క్షీణిస్తుంది. చిల్లీ, హాట్ సాస్ బాటిల్స్లో ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఒకవేళ బాటిల్స్ను ప్లాస్టిక్ కవర్లో చూస్తే ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్న సాస్ నిల్వ ఉంచడానికి వాడిన రసాయన చర్య సంభవించి ఫంగస్ ఏర్పడుతుంది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న కరెంట్ కనెక్షన్ తీసి క్లీన్ చేయాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ షాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వెల్లుల్ని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది మొలకెత్తుతుంది. దాని రుచి కూడా మారుతుంది. అందుకే వెల్లుల్లి ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ములక్కాడల పొరపాటును కూడా ఫ్రిడ్జ్లో ఉంచకండి. ఒకవేళ అవి ఉంచితే
కొయ్యగా తయారవ్వడం కాదు. అందుకే వీటిని సాధారణ గది ఉష్ణోగ్రతలోని తీవ్రం నిల్వ ఉంచడం మంచిది. దోసకాయ ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయకూడదు. దోసకాయ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే దానిపై పొర త్వరగా కుళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇతర కూరగాయలు డ్యామేజ్ చేస్తుంది. ఫ్రిడ్జ్‌లో పాడైపోయిన పదార్థాలు గట్టి కట్టిన 5 ముక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్‌ని నీట్‌గా ఉంచుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు. క్రీమ్ బిస్కెట్లు, చాక్లెట్లు వంటివి, డ్రమ్ స్టిక్స్, అనేక రకాల పండ్లు, ఆకుకూరలు, పచ్చి కొబ్బరి చిప్పలు, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.